మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. మహిళా కమిషన్ నుంచి తనకు నోటీస్ వచ్చిందని కేటీఆర్ అన్నారు. మహిళా కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తానన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళలపై జరిగిన దాడి వివరాలు కూడా అందిస్తానన్నారు కేటీఆర్. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు వెళ్తానని చిట్ చాట్లో చెప్పారు కేటీఆర్. అలాగే రుణమాఫీ, హరీష్ రావు ఆఫీసుపై దాడి విషయాలను కూడా ప్రస్తావించారు ఆయన. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ రుణమాఫీ జరగలేదన్నారు. రుణమాఫీ అంశంపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తామన్నారు. ఆ వివరాలను కలెక్టర్లు, సీఎస్కు డేటా ఇస్తామని చెప్పారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే హరీష్ రావు ఆఫీసుపై దాడి చేశారన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి టచ్లోకి వెళ్లారన్నారు కేటీఆర్. చనిపోయే సమయానికి బీజేపీలోనే ఉంటానని రేవంత్ మోడీతో చెప్పారన్నారు. అలా అన్నారో లేదో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు కేటీఆర్.